తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం. ధీశాలి రాజకీయ చదరంగంలో ఎన్నో ఎత్తుగళ్లు వేసిన నేత అజిత్ పవార్ ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది. మృత్యువు విమాన ప్రమాదం రూపంలో వచ్చి ఆయన తీసుకెళ్లిపోయింది. కానీ చనిపోవటానికి కొన్ని గంటల ముందు ఆయన పెట్టినటువంటి ఒక పోస్టు అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. ఆ పోస్టులో అజిత్ పవార్ తన ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల గురించి వివరించాడు. ముఖ్యంగా వృత్తి విద్యా సంస్థల ఏర్పాటు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్ల చెల్లింపుల్లో మార్పులు, ప్రభుత్వ భూముల లీజుల గురించి ప్రస్తావించాడు. దానికి సంబంధించినటువంటి దృశ్యం మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. పైకి ఇవి సాధారణ విషయాలుగా కనిపిస్తున్నాయి, కానీ దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. కొంతకాలంగా మహాయుతి కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో అంతా సవ్యంగానే ఉందని నిరూపించుకోవటానికి అజిత్ ఈ పోస్టు చేశాడని రాజకీయ వర్గాలు చెప్తా ఉన్నాయి. కానీ గడిచిన కొన్ని నెలలుగా అజిత్ పవార్కు అస్సలు కలిసి రాలేదు. ముంబై, పూణే వంటి ప్రధాన నగరాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో బీజేపీతో ఆయనకు విభేదాలు వచ్చాయి. సీట్ల పంపకంలో బీజేపీ ఆయన తక్కువ చేసి చూడటంతో అజిత్ తట్టుకోలేకపోయాడు. అందుకే తన రాజకీయ గురువు బాబాయ్ అయినటువంటి శరద్ పవార్తో మళ్లీ చేతులు కలిపాడు. కుటుంబంలో గొడవలు ఉన్నా సరే రాజకీయ ప్రయోజనాల కోసం పూణేలో కలిసి పోటీ చేశాడు. ఆ సమయంలో ఆయన బీజేపీపై చేసిన అవినీతి ఆరోపణలు పెను సంచలనం సృష్టించాయి. కానీ కాలం ఆయనకు సహకరించలేదు. పవార్ కుటుంబం ఒక్కటైనా బీజేపీని ఓడించలేకపోయారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. దీంతో కూటమిలో అజిత్ పవార్ పట్టుకోల్పోయాడు. తిరిగి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ కూడా పూర్వ వైభవం కోసం ఎంతో శ్రమించాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే విమాన ప్రమాదం ఆయన జీవితాన్ని బలి తీసుకుంది. అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక పోరాట పటిమ కలిగినటువంటి అధ్యాయం ముగిసినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే మున్సిపల్ ఎన్నికల్లో బాబాయ్తో కలిసి పోటీ చేశాడో అప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. మీరు ప్రభుత్వంలో ఉంటారు, ఇక్కడ మహాయుతి కూటమిలో ఉన్నారు, మీరు ఈ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ ఇటువైపు ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీ బాబాయ్తో కలిసి పోటీ చేయటం, బీజేపీ మీద విమర్శలు చేయటం, ఇదెక్కడ రాజకీయం అని చెప్పి విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఇక రేపు మాపో ఆయన వెళ్ళిపోతాడు, లేదంటే కనుక బాబాయ్ని తీసుకొచ్చి బీజేపీలో గలుపుతాడు, ఇలాంటి రకరకాల చర్చలు జరిగాయి. దానికోసమే మేము ప్రభుత్వ పరంగా ఒక్క రకంగానే ఉన్నాం, ఎన్నికల్లో వేరే రకంగా పోటీ చేసిన, ప్రత్యర్థుల మీద విమర్శలు చేయాలి కాబట్టి చేసిన, మేము మహాయుతి కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నాను. అందుకే ఈరోజు చేసినటువంటి ఆ పోస్ట్ను కూడా ఆ పార్టీకి సంబంధించిన అజిత్ పవార్ కార్యకర్తలు కావచ్చు, ఆ పార్టీలో ఉన్నటువంటి అనుచరులు కావచ్చు, అజిత్ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ పోస్ట్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంతో మేము చాలా నిక్కచ్చిగా పనిచేస్తున్నాం, నిజాయితీగా పనిచేస్తున్నాం, ప్రభుత్వంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆయన ప్రస్తావన తీసుకొచ్చారంటే చాలా చిత్తశుద్ధితో ఆయన ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు అనడానికి ఒక నిదర్శనం. ఈరోజు కూడా ఆయన ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి ఎన్నికలు రాబోతున్నాయి. బారామతిలో ఆయన నియోజకవర్గంలో ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో, ప్రచార సభలు ఉన్నాయో అక్కడ పార్టిసిపేట్ చేయడం కోసం వెళ్తున్నాడు. ప్రభుత్వం బలోపేతం చేయడం కోసం, ఈ మహాయుతి కూటమి బలోపేతానికి ఆయన పనిచేయడం కోసం ఈ విధంగా కార్యక్రమాలు రూపొందించుకొని ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉన్నాడు. సో ఎక్కడ కూడా ఆయన డీవేట్ కాలేదు ప్రభుత్వ పరంగా అని చెప్పి ఆయన అభిమానులు చాలా స్పష్టంగా ఈ పోస్ట్ని ఉటంకించి మరీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ నిజంగా దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద నాయకులు అందరూ కూడా, ప్రధానమంత్రి మోదీ గారి నుంచి హోంమంత్రి అమిత్ షా నుంచి అందరూ కూడా, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అజిత్ పవార్ లేని మహా రాజకీయం అసలు చూడలేము, ఒక శకం ముగిసిపోయింది, ఆయన లేని లోటు కనిపిస్తుందని కూడా అందరూ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆసుపత్రి దగ్గర దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. 4 బాక్సుల్లో ప్రమాదం జరిగినటువంటి ప్రదేశం నుంచి ఒక దృశ్యం కనిపిస్తోంది, ఆసుపత్రి దగ్గర దృశ్యం కనిపిస్తోంది. మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. అంటే ఆయనతో అటాచ్మెంట్ ఉన్నవాళ్ళు, ఎందుకంటే ఆయనకి చేతికి ఎముక లేకుండా కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేసిండంట. ఇప్పుడు అన్నీ కూడా తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చాలామంది కార్యకర్తలు మాట్లాడుతున్నారు, అభిమానులు మాట్లాడుతున్నారు. ఆసుపత్రి దగ్గరికి వచ్చి చివరి చూపు కోసం ఒక్కసారి మా పవార్ సాబ్ని చూపించండి అంటూ వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మహా రాజకీయంలో ఒక శకం ముగిసిందని చెప్పాలి. ఆయన గతంలో బారామతి నియోజకవర్గం నుంచి చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీలు ఏవైనా సరే, ప్రభుత్వాలు ఏమి ఏర్పడినా సరే, ఈయన మాత్రం ఉప ముఖ్యమంత్రిగా ఆ పోస్టు ఆయనకే ఉన్నట్టుగా ఉంది. 5-6 సార్లు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆయన జీవితంలో ఒక్కసారైనా ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆయనకుండేది. ఆ కోరిక తీరకుండానే ఆయన ఉంటే కనుక వచ్చే ఎన్నికల్లో డెఫినెట్గా ఎన్సీపీ మరింత బలోపేతమై ఆయన ఎక్కువ స్థానాలు గెలుచుకుని
డెఫినెట్గా మహారాష్ట్ర రాజకీయంలో కీలక భూమిక పోషిస్తూ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉందని ఒక చర్చ ఉంది. నిపుణులు, విశ్లేషకులు అదే చెప్తా ఉన్నారు. కానీ ఆ ఆశ తీరకుండానే ఉప ముఖ్యమంత్రిగానే ఆయన కాలం చేయటం అనేది, ప్రమాదంలో దుర్మరణం పాలటం అనేది తీరని లోటు అని చెప్తున్నారు. ముఖ్యంగా మహారాజకీయాలు, దేశం ఒక గొప్ప నాయకుడిని, పేద ప్రజల కోసం పరితపించే ఒక నాయకుడిని మనం కోల్పోయామంటూ ప్రధానమంత్రి మోదీ గారు కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను ప్రకంపనలు రేపే విధంగా ఈ మరణం కనిపిస్తోంది. అందరూ కూడా పార్టీలకు అతీతంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ శోకంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది.